తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో కుంభవృష్టిగా వర్షం పడుతోంది. దీంతో నగరంలోని ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమైపోయాయి. రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు చేరింది. డెంటల్ హాస్పిటల్ రోడ్, మార్కెట్, రైల్వే స్టేషన్, బస్టాండ్లకు అనుసంధానంగా ఉండే లో బ్రిడ్జ్ మొత్తం నీట మునిగింది. దీంతో వాహనాలు నీళ్లలో నిలిచిపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఏలూరు రోడ్, మొగల్రాజుపురం, పుష్ప హోటల్ సెంటర్, సూర్యారావుపేట, సింగనగర్ ప్రాంతాలు కూడా జలమయమైపోయాయి. బందర్ రోడ్లో కురిసిన వర్షం స్థానికుల కష్టాలకు సంబంధించిన అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. బెజవాడని వర్షం ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా రాత్రి నుంచి దంచి కొడుతున్నటువంటి వర్షంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రజెంట్ మనం విజయవాడ బందర్ రోడ్లో ఉన్నటువంటి డివి మేనర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తే కనుక ఎటు చూసినా మొత్తం వాటరే. ప్రధాన రహదారితో సహా దీనికి కలిసి చిన్న చిన్న రోడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జలమయమైపోయాయి. ప్రజెంట్ మనం ఈ రోడ్డు మొత్తం లోతు ఎక్కువగా ఉండడంతో ఎక్కడికక్కడ బ్యారిగేడ్స్ని పెట్టి క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వెహికల్స్ ఏవి కూడా అటు ఇటు రావడానికి లేకుండా క్లోజ్ చేశారు. మరో పక్క ఇక్కడ చూస్తే కనుక మొత్తం బందర్ రోడ్ మొత్తం పెద్ద పెద్ద షాప్స్, కాంప్లెక్స్లు అండ్ అలాగే హాస్పిటల్స్ ఉన్నాయి. మొత్తం సెల్లార్ పార్కింగ్ ఎక్కువగా ఉంటుంది. చాలా చోట్ల కింద కాస్త ఇల్లు అండ్ అలాగే ఆఫీసెస్ కూడా పెట్టుకుని ఉన్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం భారీ స్థాయిలో నాన్ స్టాప్గా వర్షం పడుతూ ఉండడంతో సెల్లార్లోకి వర్షం నీరు చేరుతోంది. దాన్ని కంట్రోల్ చేయడానికి అందరూ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు సెల్లార్ పార్కింగ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ బ్యారిగేడ్స్ పెట్టి ఈ వెళ్తున్నటువంటి వాటర్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మొత్తం లోపల దాదాపు ఇప్పటికే చాలా వరకు వర్షపు నీళ్లు చేరిపోయాయి. అయితే మరికొంత ఎక్కువగా వర్షం పడుతుంది కాబట్టి ఈ స్థాయిలో వర్షం పడితే కనుక ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేయకపోతే మొత్తం సెలార్ మొత్తం జలమయం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు బందర్ రోడ్లోనే దాదాపు మోకాళ్ళ వరకు కూడా వర్షపు నీరు వచ్చేసింది. కొన్ని చోట్ల ఇంతకన్నా ఎక్కువగా వర్షపు నీరు వచ్చింది. వెహికల్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. వాహనదారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం కొంచెం ఇక్కడ నుంచి బందర్ రోడ్డుకి వెళ్తే కనుక దాదాపు బందర్ రోడ్డే కాదు, ఏలూరు రోడ్, బందర్ రోడ్తో పాటు వన్ టౌన్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. విజయవాడలో దాదాపు 80% మొత్తం రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. చాలా చోట్ల ఇళ్లలోకి నీరు చేరిపోయాయి. ప్రజెంట్ బందర్ రోడ్ మీద చూడొచ్చు మనం భారీగా నిలిచినటువంటి వర్షపు నీటితో వాహనదారులందరికీ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వెహికల్స్ వెళ్ళడానికి కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అయితే చాలా మెయిన్ హైవే కావడం, ఇటు నుంచి వెళ్ళేటటువంటి వాహనాలు సిటీలో పబ్లిక్ బయటకి రాకపోయినప్పటికీ కూడా ఇతర ఊర్ల నుంచి జర్నీలు చేయడం మొదలుపెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటువైపుగా వెళ్లాల్సి వస్తే కానీ ఖచ్చితంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాలి. ఎందుకంటే ఎటు చూసినా కూడా మొత్తం జలమయం అయిపోయింది. ఒక పక్క భారీ వర్షపు నీటితో ఇబ్బందులు పడుతున్నటువంటి వాహనదారులు అయితే హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఎంప్లాయీస్ కానీ, దాంతోపాటు సెల్లార్ పార్కింగ్ సంబంధించి కానీ సెల్లార్లో ఆఫీసులు పెట్టుకున్న వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు వర్షపు నీటిని కంట్రోల్ చేయడానికి. మరోపక్క విఎంసీ భారీ వర్షంతో చేతులు ఎత్తేసిందని చెప్పాలి. వర్షం కొంత తగ్గితే కానీ ఈ యొక్క వర్షపు నీటిని డైవర్ట్ చేయడానికి కానీ, డ్రైనేజ్ నుంచి క్లియర్ చేయడానికి కానీ అవ్వదు అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇవాళ విజయవాడకి ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాకు రెడ్ అలర్ట్ ఉంది. కాబట్టి రేపటి వరకు కూడా ఇదే స్థాయిలో వర్షం కొనసాగుతూ ఉంది. వాయుగుండం తీరం దాటే వరకు కూడా ఇదే స్థాయిలో వర్షం పడితే కనుక ఖచ్చితంగా మరిన్ని ఇబ్బందులు పడతారు. కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటికే అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు అని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వెంకటేశ్వర్లతో క్రాంతి, TV9 విజయవాడ నుంచి.